టీజీ ఎడ్సెట్ ద్వారా ఎవరైతే తెలంగాణలో బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో మీకు రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, రిజల్ట్స్ తర్వాత మీరు ఎంత ట్యూషన్ ఫీజు పేమెంట్ చేయాలి అండ్ ఫీజు రియంబర్స్మెంట్ స్టూడెంట్స్ కావచ్చు, నాన్ ఫీజు రియంబర్స్మెంట్ స్టూడెంట్స్ కావచ్చు, ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు మనకు ఎప్పుడు ఫీజు అడుగుతారు, ఎక్స్ట్రా ఫీజెస్ ఏమైనా అడుగుతారా. సో 10,000 ఎబో ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఈ రోజు ఎడిట్ ఆప్షన్ కాబట్టి సో మీరు వెబ్ ఆప్షన్స్ ఇంకా ఎక్కువ పెట్టుకోవాలా తక్కువ పెట్టుకోవాలి, ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ డౌట్స్ అయితే ఈ వీడియో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఫీజు రియంబర్స్మెంట్. సో ఫీజు రియంబర్స్మెంట్ అంటే బేస్డ్ ఆన్ యువర్ కేటగిరీ అండ్ ఇన్కమ్ తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఈ పాస్ ద్వారా మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారు. అది మనకు సీట్ అలాట్మెంట్ అప్పుడే మీకు కంప్లీట్ ఫీజు నుంచి ఫీజు రియంబర్స్మెంట్ ఎంత అయితే వస్తుందో తీసేసి మీకు డిస్ప్లే అవుతుంది. ఆ అమౌంట్ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. అంటే ఆ సీట్ కావాలి అనుకుంటే మీకు ఒక కాలేజ్ వస్తుంది. సో ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ వాళ్ళకు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. ఎవరైతే ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్, ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ వాళ్ళకు. అదే బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 13,500 రూపీస్ మీరైతే పే చేయాలి. ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేస్తుంది. సపోజ్ ఎగ్జాంపుల్ 30,000 ఫీ ఉంది. 30,000లో ఈ 13,500 తీసేసిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఒక 17,000 కావచ్చు, 16,500 అది మీరైతే పే చేసుకోవాలి. సపోజ్ కాలేజీలో 40,000 ఉంది, 40,000 అనుకుంటే ఈ 13,500 తీసేసిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో అది మీరైతే పే చేసుకోవాలి. అది ఆన్లైన్లో మనకు డిస్ప్లే అవుతుంది. ఆన్లైన్లో ఫీజు పేమెంట్ చేసుకొని కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. ఆ డేట్స్ కూడా నేను చెప్తాను. సో సింపుల్గా ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ వాళ్ళకు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్, మీరు ఎలాంటి ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం లేదు. బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 13,500 రూపీస్ ఫీజు రియంబర్స్మెంట్ పోగా రిమైనింగ్ అమౌంట్ మీరు పే చేసుకోవాలి. సో ఇప్పుడు స్కాలర్షిప్స్ కూడా వస్తాయండి. సో ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఫీజు గురించి, స్కాలర్షిప్స్ అంటే మనకు హాస్టల్లో ఉండడానికి వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. సో కాలేజ్ అటాచ్డ్ హాస్టల్ అంటే మనకు ఎవరైతే యూనివర్సిటీ కాలేజ్లో మీకు సీట్స్ వస్తాయి, ఉస్మానియా కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, ఇలాంటి కాలేజీలో వస్తే మీకు హాస్టల్కి సంబంధించిన మెస్కి సంబంధించిన అమౌంట్ అయితే వస్తుంది. సో మినిమం 1,000 to 1,500 వరకు పర్ మంత్ వస్తుంది హాస్టల్లో ఉన్న వాళ్ళకు. అండ్ ఎవరైతే డే స్కాలర్స్ వాళ్ళు ఉంటారో 600 to 650 పర్ మంత్ వస్తుంది. సో అప్రాక్సిమేట్లీ ఒక 10,000 to 15,000 వరకు పర్ ఇయర్ మీకైతే వస్తుంది స్కాలర్షిప్. సో స్కాలర్షిప్ ఇది, ఫీజు రియంబర్స్మెంట్ అది. నెక్స్ట్ వచ్చేసి రిజల్ట్స్. సో ఇప్పుడు మనము మీకు నచ్చిన కాలేజెస్, నచ్చిన మెథడాలజీ, మీరు ఎలిజిబుల్ అయ్యే మెథడాలజీస్ అన్ని పెట్టుకున్నారు. అందులో నుంచి ఒక కాలేజ్ ఒక మెథడాలజీ వస్తుంది. మీరు 2 మెథడాలజీ పెట్టినా ఒకటే మెథడాలజీ వస్తుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్కి ఎలిజిబుల్ అయ్యారు, ఉస్మానియా యూనివర్సిటీ మ్యాథ్స్, ఉస్మానియా యూనివర్సిటీ ఫిజికల్ సైన్స్ ఇట్లా పెట్టారు. ఇంకొక 5 to 10 కాలేజ్ ఇట్లా పెట్టారు. సపోజ్ మీకు ఉస్మానియా యూనివర్సిటీ మ్యాథ్స్ వచ్చింది. సో సీట్ హ్యావ్ బీన్ అలాటెడ్ ఇన్ దిస్ కాలేజ్. సపోజ్ ఉస్మానియా యూనివర్సిటీ ఈ మెథడాలజీలో ఇంత ఫీజు మీరు పే చేయాలని ఉంటుంది. సో ఉస్మానియాలో తక్కువ ఫీజు ఉంటుంది కాబట్టి ఏ స్టూడెంట్కి అయినా 0 ఫీజు ఉంటుంది. ఇన్కమ్ పెట్టిన వాళ్ళకు, ఇన్కమ్ పెట్టని వాళ్ళకి కావచ్చు, వాళ్ళకు 8,500 సంథింగ్ ఫీ ఉంటుంది. అది మీరు పేమెంట్ అయితే చేసుకోవాలి. సపోజ్ ప్రైవేట్ కాలేజ్ వచ్చింది, ప్రైవేట్ కాలేజీలో ఈ పలానా కాలేజ్లో ఇంత ఫీ ఉంది, ఇంత మీరు పే చేసుకోవాలి, ఈ డేట్స్లో పని మనకు వస్తుంది. అప్పుడు మీరు ఆ అమౌంట్ ఫీజు రియంబర్స్మెంట్ తీసేయంగా రిమైనింగ్ టోటల్ ఫీ టు బి పేడ్ అని వస్తుంది. ఆ అమౌంట్ మీరు పింక్ కలర్లో ఉంటుంది, ఆ పింక్ కలర్ అమౌంట్ మీరైతే పే చేసుకోవాలి. సో 16th రోజు రిజల్ట్స్ వస్తాయి. సో నా సజెషన్ ఏంటంటే 16th రోజే మీరు పేమెంట్ చేయకండి. మీకు నచ్చిన కాలేజ్ ఏదైతే వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి ఆ కాలేజ్లో కలిసిన తర్వాత ఆ కాలేజ్ డీటెయిల్స్, ఆ కాలేజ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, కాలేజ్ బాగుందా లేదా, సో అవన్నీ కనుక్కున్న తర్వాత మీరు ఆన్లైన్లో అక్కడనే ఫీజు పేమెంట్ చేసుకొని జిరాక్స్ షాప్కి వెళ్ళి ప్రింట్ తీసుకొని మీరు అక్కడనే సర్టిఫికెట్స్ అయితే ఇవ్వచ్చు. మీకు కాలేజ్ తెలియక ముందుకు అయితే పేమెంట్ అయితే ఇవ్వకండి. సో 16th నైట్ రోజు రిజల్ట్స్ వస్తాయి. 17th, 18th, 19th, 20 4 days ఛాన్స్ ఇస్తారు ఫీజ్ పేమెంట్కి, కాలేజ్ రిపోర్టింగ్. అండ్ మ్యాండేటరీగా కాలేజ్ కూడా వెళ్ళాలి. వెళ్తేనే మీరు సీట్ అనేది బుక్ అవుతుంది. ఓన్లీ ఆన్లైన్లోనే ఫీజ్ పేమెంట్ చేస్తా అంటే కుదరదు. ఆన్లైన్లో ఫీజ్ పేమెంట్ చేయాలి, కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. సో 17th to 20. సో ముందు అయితే పేమెంట్ చేయకండి. కాలేజ్కి వెళ్ళి మీరు తెలుసుకున్న తర్వాత ఫీజ్ పేమెంట్ చేసుకొని సర్టిఫికేట్స్, ఒరిజినల్స్ అండ్ ఒక 2 set ఆఫ్ జిరాక్స్ తీసుకొని అయితే వెళ్ళాలి. అన్ని ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు మీకు అయితే మీ సర్టిఫికేట్స్ అన్ని తీసుకుంటారు. సో మీ దగ్గర ఏమేమైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో మీరు ఆన్లైన్ కౌన్సిలింగ్లో ఏమేమైతే అప్లోడ్ చేస్తారో అవన్నీ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళాలి. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రైవేట్ కాలేజ్ గురించి చెప్తాను. సో ఎవరికైతే ఇప్పుడు బీఎడ్ మోస్ట్లీ 99% అన్ని ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి కాబట్టి సో ఇక్కడ మెయిన్ ఇష్యూ ఎక్కడ వస్తుందంటే మీకు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చినా, పార్షియల్ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చినా ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు ఏం చేస్తారంటే మనకు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళకు ఫండ్స్ రిలీజ్ చేస్తలేరు. సో చేయనందుకు స్టూడెంట్స్ నుంచే వాళ్ళు కలెక్ట్ చేసుకుంటున్నారు. సో మీరు ఇప్పుడు ఫీజు ఇవ్వండి, వన్స్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తే అప్పుడు మీ ఫీజు మీకు ఇచ్చేస్తామని అంటారు. సో మోస్ట్లీ వాళ్ళు డిమాండ్ చేసినంత అమౌంట్ అయితే ఇవ్వాలి. సపోజ్ ఆ కాలేజ్ ఫీజు 40,000, 30,000 ఉంది అనుకుందాం.
మీకు బీసీ స్టూడెంట్స్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 13,500 బొంగ. సో రిమైనింగ్ అమౌంట్ ఒక 27,000 చూపిస్తుంది. ఆ 27,000 మీరు ఆన్లైన్లో పే చేసి వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే ఆ 13,000 కూడా ఇప్పుడే పే చేయండి అంటారు. సో సింపుల్గా ఏం చేస్తారు, మీకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చినా రాకపోయినా కంప్లీట్ ఫీజు మీరైతే పే చేయాలంటారు. సపోజ్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ స్టూడెంట్స్ ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్, సపోజ్ 30, 35, 40 ఆ కాలేజ్ ఫీజు ఉంది, మీరు జీరో ఫీజు ఏం పేమెంట్ చేయరు. కాలేజీలో వెళ్ళిన తర్వాత మీరు ఈ కంప్లీట్ ఫీజు మీరు ఇప్పుడు పే చేయండి అంటారు. 90% ఆఫ్ ద కాలేజ్ అయితే అంటారు. నేను ఇప్పుడే ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు టైం ఉంది కాబట్టి మీరు అమౌంట్ రెడీ చేసుకొని పెట్టుకోండి. సపోజ్ ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు అనకపోతే ఓకే, కానీ 99% అన్ని ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు అంటారు. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఈ పాస్ ద్వారా లేట్గా రిలీజ్ చేస్తున్నారు ఫీజు. సో 3 years, 5 years, 6 years ఇట్లా. సో అందుకే వాళ్ళు వెయిట్ చేయరు. సో ఫస్ట్ స్టూడెంట్స్ నుంచి కలెక్ట్ చేసుకుంటారు కాబట్టి సో ముందు జాగ్రత్తగా మీరు అమౌంట్ రెడీ చేసుకొని పెట్టుకోండి. మీరు రిక్వెస్ట్ చేసుకోవచ్చు, తర్వాత ఇస్తా అనొచ్చు. సపోజ్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఓకే, లేకపోతే కంప్లీట్ ఫీజు మీరైతే పేమెంట్ చేసుకోవాలి. సో ఇది ఫీజు గురించి. సో అర్థమైందని అనుకుంటున్నాను. ఫస్ట్ ఆన్లైన్లో పే చేసుకోండి, వాళ్ళు అడిగితే పేమెంట్ చేయండి, లేకపోతే అవసరం లేదు. సో నెక్స్ట్ అడ్మిషన్ ఫీ అని మిస్లేనియస్ ఫీజ్ అని ఏదో ప్రైవేట్ కాలేజీలో అడుగుతారు. ఈ ట్యూషన్ ఫీజు కాకుండా సో మినిమం మనకు ఒక 3,000 to 5,000 ఆర్ 8,000 వరకు బేస్డ్ ఆన్ కాలేజ్ వాళ్ళైతే ఎక్స్ట్రా ఫీజెస్ అడుగుతారు. మీకు పీడిఎఫ్స్లో కూడా ఉంటుంది. సో 3,000 to 5,000 వరకు అయితే ఉంటుంది. అది కూడా అదే రోజు పేమెంట్ చేయమంటారు. ఆ అమౌంట్ కూడా మీరు రెడీ చేసుకొని అయితే పెట్టుకోండి. వన్స్ మీరు సర్టిఫికేట్స్ ఇచ్చే ముందు అన్ని సర్టిఫికేట్స్ స్కాన్ చేసి పెట్టుకోండి. సో దట్ మీకు వేరే జాబ్స్ కావచ్చు, వేరే వాటికన్నా యూజ్ అవ్వడానికి. వన్స్ వాళ్ళు సర్టిఫికేట్స్ తీసుకుంటే వాళ్ళు ఇవ్వరు. సో ఇచ్చే ముందే మీరు ఆన్లైన్లో ఫీజు పేమెంట్ చేయకముందే కాలేజ్కి వెళ్ళండి. మనకు 17th, 18th, 19th, 20 ఒక రోజు వెళ్ళి కాలేజ్ గురించి తెలుసుకొని కాలేజ్ ఓకే అన్నప్పుడు మీరు ఆన్లైన్లో ఫీజు పేమెంట్ చేసుకొని సర్టిఫికేట్స్ ఇచ్చేసి రావాలి. సో phase 1లో మీకు ఒక కాలేజ్ వస్తుంది, జాయిన్ అవుతారు. phase 2లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు, మీకు నచ్చిన కాలేజ్, నియర్ బై కాలేజ్. సపోజ్ అక్కడ కాలేజ్ వస్తే ఈ కాలేజ్ డిలీట్ అయిపోతుంది, సెకండ్ ఫేజ్ కాలేజ్కి వెళ్ళాలి. సపోజ్ phase 2లో రాకపోతే phase 1 కాలేజ్ అయితే ఉంటుంది. సో ఇవి మెయిన్ పాయింట్స్. సో ఎవరికైతే 10K ఎబోవ్ ర్యాంక్ ఉందో వాళ్ళందరూ మీరు ఒక 10 కాలేజీలు పెడితే మినిమం ఒక 20 కాలేజ్ పెట్టండి. సో ఎక్కువ కాలేజ్ పెట్టడం వల్ల మీకు బెనిఫిట్సే కానీ ఎక్కడ మీకైతే డిసడ్వాంటేజెస్ అయితే ఉన్నాయండి. ఎందుకంటే 35,000 మెంబర్స్ అప్లై చేశారు. సో సీట్స్ తక్కువ ఉంటాయి. ఇక్కడ మెథడాలజీ వైజ్ కాంపిటీషన్ ఉంటుంది అండ్ మనకు కేటగిరీ ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క కాలేజ్లో మీరు మ్యాథ్స్ ఎలిజిబుల్ అంటే జస్ట్ 20 to 25 సీట్స్ మాత్రమే మీకు ఉంటాయి మ్యాథ్స్కి. అందులో కూడా కేటగిరీ వైజ్ చూస్తే ప్రతి కేటగిరీకి 2 seats, 3 seats ఉంటాయి. సపోజ్ మీరు ఒక 10 కాలేజీలు పెడితే ఒక 20-30 సీట్స్కి మాత్రమే మీరు ఎలిజిబుల్ అవుతారు. సో ఇది మెయిన్. సో అందుకే మీరు ఎక్కువ కాలేజ్ పెట్టుకోండి. ఈరోజు ఎడిట్ ఆప్షన్ కాబట్టి సో బీఎడ్ ఎక్కడ చేసినా ఏం కాదండి. సో నాకు దూరం ఉంది, దగ్గర ఉంది అంటే సీట్ రాదు. మీరు ఫస్ట్ మీకు నచ్చినాయి అంటే నియర్ బై కాలేజ్ కావచ్చు, మీకు టాప్ కాలేజ్ కావచ్చు, ఒక 10 అనుకున్నారు, 10 పెట్టండి. 10 తర్వాత ఈ 10లో రాకపోతే నెక్స్ట్ ఒక 10 ఎక్కడో ఒక దగ్గర వచ్చినా నేను మేనేజ్ చేసుకొని చదువుకుంటా అని అట్లా పెట్టుకోవాలి. చాలామంది 5, 10 పెట్టినా 15 పెట్టినా సరిపోతాయా అంటే మీరు పెట్టిన కాలేజీలో మీరు టాప్ ఉంటే మీకు సీట్ వస్తుంది, లేకపోతే రాదు. సో టాప్ ప్రియారిటీ టు బాటమ్ వరకు వాళ్ళు చెక్ చేస్తారు. కాబట్టి ఒక 20 పెట్టారు, 20 తర్వాత ఈ 20లో కూడా మీకు రాలేదు సీట్, నెక్స్ట్ ఇంకా పెట్టాలి కదా. సో అందుకే మీరు ఎక్కువ కాలేజ్ అయితే పెట్టడానికి ట్రై చేయండి. సో ఎడిట్ ఆప్షన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి, మళ్ళీ పెట్టి మీరైతే సబ్మిట్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ మనకు ఎడిట్ ఆప్షన్ ఈ రోజే కాబట్టి నైట్ వరకు. సో తక్కువ కాలేజ్ పెట్టిన వాళ్ళు మీరు ఎక్కువ కాలేజ్ అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో నాతో పర్సనల్గా మాట్లాడాలన్నా ఏమైనా గైడెన్స్ కావాలన్నా సో కింద డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయొచ్చు. సో డైరెక్ట్ కాల్ చేస్తే ఏం రెస్పాన్స్ ఉండదు. సో ఎడ్సెట్ గైడెన్స్ కావచ్చు అండ్ మీకు ఇర్రెగ్యులర్ కాలేజ్ లిస్ట్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. లింక్ క్లిక్ చేసుకొని సో 20 రూపీస్ పేమెంట్ చేసుకున్న తర్వాత మీకు PDF వస్తుంది. సో డైరెక్ట్ వాట్సాప్ అంటే 50 రూపీస్ ఉంటుంది. ఓన్లీ వెబ్సైట్ ద్వారా మీకు 20 రూపీస్ ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ ఉంటేనే మీరైతే తీసుకోవచ్చు, లేకపోతే మీరు కాల్స్ చేసి వాళ్ళకు మీకు నచ్చిన కాలేజ్ అయితే మీరైతే జాయిన్ అయిపోవచ్చు. అండ్ ఈ మెథడాలజీ కూడా ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పాను. మెథడాలజీస్ కొంతమంది ఎలిజిబిలిటీ ఉండదు, కొంతమంది బీఎడ్ మెథడ్స్ చేసుకోవడానికి వాళ్ళు ఇచ్చింది మెథడాలజీస్లో ఈ మెథడ్కి మీరు ఎలిజిబుల్, ఈ మెథడ్కి బీఎడ్ చేసుకోవడానికి మాత్రమే. స్కూల్ అసిస్టెంట్ జాబ్కి వేరే ఎలిజిబిలిటీ ఉంటుంది. మీరు డిగ్రీలో ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉండాలి, ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటేనే ఎలిజిబుల్ అవుతారు, లేకపోతే లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కొంతమందికి ఫిజికల్ సైన్స్ ఎలిజిబిలిటీ వస్తుంది, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 2 ఉండాలి డిగ్రీలో, అప్పుడే ఫిజికల్ సైన్స్కి ఎలిజిబుల్ అవుతారు. ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఉన్నా యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫిజికల్ సైన్స్ మెథడాలజీ అని వస్తుంది. చాలా మంది పెట్టుకుంటున్నారు, కాకపోతే స్కూల్ అసిస్టెంట్ జాబ్కి ఎలిజిబుల్ అవ్వరు. సో ఇలా ఉంటుంది. ఇప్పుడు MPCS వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ఫిజిక్స్ మాత్రమే ఉంటుంది, కెమిస్ట్రీ ఉండదు వాళ్ళకు.
సో వాళ్ళు కూడా ఫిజికల్ సైన్స్కి ఎలిజిబుల్ ఉండరు. సో ఇట్లా అండ్ తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, డిగ్రీలో లాంగ్వేజ్గా ఉంటే స్కూల్ అసిస్టెంట్ జాబ్కి ఎలిజిబుల్ కాదు. మళ్ళీ దాని మీద పీజీ చేయాలి. పీజీ కూడా బీఎడ్తో పాటు చేయకూడదు, ఆఫ్టర్ బీఎడ్ తర్వాత ఉంటుంది. సో ఇవన్నీ ఎలిజిబిలిటీస్ ఉంటాయండి. వన్స్ మీరు బీఎడ్ చేసే ముందు అది మీకు యూజ్ అవుతుందా లేదా బీఎడ్ అది చూసుకోవాలి. మెయిన్గా మీ డిగ్రీ ఆప్షనల్ సబ్జెక్ట్స్ చూసుకోవాలి, అవి ప్రాపర్గా ఉంటే బీఎడ్ వేసుకోవాలి, లేకపోతే డిఎడ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. సో ఎవరైతే ప్రైవేట్ టీచర్స్ వర్క్ చేస్తూ వాళ్ళకు జస్ట్ బీఎడ్ అడుగుతారు. సో గవర్నమెంట్ టీచర్ అవ్వాలనుకుంటేనే మీరు ప్రాపర్గా డిగ్రీలో మీ ఆప్షన్ సబ్జెక్ట్స్ ఉన్నాయా లేవా అవి చూసుకోవాలి. అవి చూసుకున్న తర్వాత మీరు బీఎడ్ వేయండి, లేకపోతే 2 years అనేది వేస్ట్ అయిపోతుంది. సో ఒక జాబ్ ఆర్ 2 jobsకి ఆర్ కొంతమందికి అయితే 2 jobsకి ఎలిజిబుల్ ఉండలేదు. ఇంప్రాపర్గా వాళ్ళు డిగ్రీలో వాళ్ళు ర్యాండమ్గా డిగ్రీస్ చేయడం వల్ల వాళ్ళు ఈ స్కూల్ అసిస్టెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ అవ్వరు. సో బీఎడ్ వేసిన తర్వాత రియలైజ్ అవ్వడం కన్నా ఇప్పుడే మీరు చేయాలా వద్దా ప్రాపర్ డెసిషన్ తీసుకొని మీరైతే బీఎడ్లో అయితే జాయిన్ అవ్వండి. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.